మీరు అధికారంలోకి వస్తారని గతంలో అంటే ఎలక్షన్ ముందు భావించారు. 151 నుంచి 11కి పరిమితం అయ్యారు. చెప్పే మాటలకి చేసే పనులకి పొంతనుంది. ఎక్కువ ఫండ్స్ ఖర్చు చేయలేదు, వెలిగొండను కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టు కానీ కంప్లీట్ చేయలేకపోయారు అనే విమర్శ కూడా ఉంది కదా. రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చి దాన్ని మొదలు పెట్టకపోతే ఆ ప్రాంత ప్రజలకి అది దక్కేదే కాదు. అర్థం చేసుకోండి. 2019లో ఎంత రావాలి? ఒక్క నిమిషం. పడ్డ ఓట్లు 1,73,000 సార్. ఇప్పటికీ కూడా తేడా లేదు. 1,85,000 పడ్డాయి సార్. అంటే 12,000 పెరిగాయి. ఆ 12,000 పెరిగినాయి టీడీపీకి వెళ్ళాయి. ఎమ్మెల్యేలకి లంచాలు వద్దనకుండానే వచ్చేస్తూ ఉంటాయి, మేము అధికారికంగా తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది సిగ్గుచేటు. దశల వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పి మీరు చేయలే, అంటే మీ ఫెయిల్యూర్ అది. ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు. మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటేస్తామని చెప్తున్నారు. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ 14 లిక్కర్ కంపెనీలని రాష్ట్రానికి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తారు. మీ నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయంలో మీకు మీ పార్టీ నాయకులకి మధ్య గ్యాప్ ఉందని చెప్తున్నారు. ఇది ఏ పేపర్లో రాదు, ఇది ఏ మీడియా వ్యవస్థలో రాదు. సాక్షిలో రాస్తే సాక్షి మీద పడిపోతారు. మీరు మీ నాయకుడు స్పష్టంగా ఇప్పటి వరకు చెప్పని మాట ఏదైనా ఉంది అంటే రాయిదాని గురించి. బుద్ధుందా కొంచెం అన్నా?